నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య సమస్యల శాశ్వత పరిష్కారానికి దోహదపడుతున్న ఆయుర్వేద వైద్యం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కాళ్ల మండలం కొంపెల్ల గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు దోహదపడుతున్న సంక్రాంతి సంబరాలు తణుకు జడ్పీ హైస్కూల్లో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు తణుకులో ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. భారత సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేసిన స్వామి వివేకానంద తణుకులో వెల్లడించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. తాడేపల్లిగూడెం ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో 1,00,000 గాజుల పూజను ఆరంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గ్రామీణ రహదారీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా అభివృద్ధి ఉండ్రాజవరం మండలంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి చెప్పిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అట్టహాసంగా ఆరంభమైన ఎమ్మెల్యేల మెగా క్రికెట్ టోర్నమెంట్ బ్యాట్లను చేతపట్టి బాలులను కొట్టిన చట్టసభల ప్రతినిధులు. మలికిపురం మండలంలో అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ గ్యాస్ మంటలు. ఆత్రేయపురం ఉత్సవాలలో స్పీడ్ బోట్స్ రైడ్స్ ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇతర ప్రజా సంఘాలతో కలిసి పోరాడాలి. నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఆయుర్వేదం వైద్యం ద్వారా ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి, జిన్నూరు గ్రామాల్లో 30 లక్షల రూపాయలతో తలపెట్టిన ఆయుర్వేద ఆసుపత్రులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణాన్ని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేయడమే కాకుండా ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్స్కేపింగ్ కానీ ఒక సుందరంగా ఒక ఆహ్లాదంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో కానీ అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేద మెడిసిన్ కూడా అందించాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఆయుర్వేద డిస్పెన్సరీని కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 30 లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడే మనం ఆయుర్వేద డిస్పెన్సరీకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా జున్నూరు గ్రామం పోడూరు మండలంలో కూడా అక్కడ కూడా 30 లక్షల రూపాయలతోటి ఆయుర్వేద డిస్పెన్సరీని అక్కడ కూడా ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రజల ఆరోగ్యం మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కొప్పెల్ల గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించే వంతెన పనులకు శనివారం ఆయన శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారులన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉండికి 54 కోట్లు, తాడేపల్లికి 31 కోట్లు, ఆచెట్ట 13 కోట్లు, పాలకొల్లుకు 42 కోట్లు, నర్సాపురం 10.27 కోట్లు, తణుకు 26.24 కోట్లు, మొత్తం 232 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా తెలియదు. మా పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, అసెంబ్లీలో ఎదురు కూర్చుంటానే, జనార్దన్ రెడ్డి గారు నా బిడ్డ ఏమైనది ఒక్కటే చెప్పాను, మీరు పట్టుదల గల వ్యక్తి, మీ పట్టుదల ముందర ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే ఇచ్చారో రేపు కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పిన విధంగా కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా. అదే విధంగా 5 కోట్లతో చేబ్రోలు నుంచి ఉండి రోడ్డు, 4 కోట్లతో భీమవరం నుంచి గుడివాడ రోడ్డు, 12 కోట్లతో ఈ పై కోపల గ్రామం దగ్గర వంతెన, అదే విధంగా వీటితో పాటు అదనంగా
పార్ట్ వర్క్స్ కూడా చేయడం జరిగినాయి. వీటన్నిటికీ కారణం పట్టుదల. మేము ఎన్నిసార్లు కనపడని రండి రమ్మని చెప్పి పిలిపించి నాకు రోడ్లు కావాలి, నేను ప్రజలందరూ కూడా ఉండి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నన్ను ఏదైతే ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల పరంపర శనివారం కూడా కొనసాగింది. ఈ మేరకు అన్ని చోట్ల రంగవల్లులు, బొమ్మల కొలువు, భోగి పండ్లు, గొబ్బెమ్మలు, కోలాటం, సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. ముఖ్యంగా ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గరగల నృత్యాలు, గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఇందులో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ సంబరాలను అట్టహాసంగా నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సాంప్రదాయ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడగా మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామకుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తెలుగుదేశం నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు తాతుపూడి మారుతీరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు భుజస్కంధాల మీద రాష్ట్రం ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి సుపరిపాలన అందిస్తుంది. మన తణుకు నియోజకవర్గం కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సంక్రాంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయటం, అలాగే సచివాలయ పరిధిలో మొదటి స్థానం పొందిన వారందరూ కూడా మరలా ఈ ముగ్గుల పోటీల్లో ఇక్కడ పాల్గొని మీరందరూ కూడా మీ ప్రతిభని చాటుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరందరూ కూడా చేయటం చాలా సంతోషం. ఈరోజు మన సంక్రాంతి అనేది మనందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ. 3 రోజుల పాటు మన కుటుంబంతో పాటుగా బంధుమిత్రులు, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్నా సరే అతి భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి మన బంధువులు, స్నేహితులు, ముఖ్యంగా మన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అనేది ఒక వేడుకగా జరుగుతుంది. అలాగే సజ్జాపురంలోని ఆదర్శ కాన్సెప్ట్ స్కూల్లో సంక్రాంతి వేడుకలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ మేరకు సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల పిండి వంటలు చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ బస్వ రామకృష్ణ, బస్వ శ్రీదేవి, కాపకాయల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బొమ్మల వీధిలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో సంక్రాంతి పండుగలో ఆచరించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బాలబాలికలను ఆనందపరిచారు. స్కూల్ వ్యవస్థాపక డైరెక్టర్ కెఎన్ పద్మావతి, డైరెక్టర్ కోడూరి సూర్యశశాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇక్కడ కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గోవింద ఓం ముక్తాస్మితాయై నమః పణాకార విపులక ఓం సుబ్రువే నమః ఓం అర్ధ విలసత్కస్తూరి చంద్ర విలసద్భుజ ప్రాంత స్వర్ణ నిత్కర్యాన దివ్య చందన చర్చితాయై దివ్య పుష్ప స్రగంచి నమః ఓం దివ్య దివ్యం నమ్మ కృష్ణుడేల వచ్చెను దొరకడమ్మ చిన్ని కృష్ణుడు పుట్టిరిగే వాడమ్మ వాడు బాలుడు గొబ్బియల్లో గొబ్బియల్లో ఎల్లో గొబ్బియల్లనా చాల్ చాల్ అక్కల్లార చంద్ర ఎల్లో గొబ్బి మేకప్ లో ఇంకొక క్లాత్ వేయించాలి, వచ్చేసి క్లాత్ వేయించుకోండి. ప్లేట్ కావాలి మీరు ఇచ్చే నేను చేసిన పెట్టి చేస్తాం ఉంటుంది ఇందులో అల్లం కాగా ఆలమూరి వారి వీధిలోని అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ మేరకు స్కూల్ ప్రధానోపాధ్యాయుని త్రిపసూరి సత్యవాణి మాట్లాడుతూ భారతీయ పర్వదినాలకున్న ప్రాధాన్యతతో పాటు ప్రకృతి నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంకా బ్యాంక్ కాలనీలోని ఎల్లారమ్మ గుడి సమీపంలో ఉన్న విరించి స్కూల్లో కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, పూలతో అలంకరించగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ వాతావరణాన్ని కల్పించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను గురువులు వివరించారు. హరిదాసు పాటలు, జానపద నృత్యాలు, ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుని బడే లక్ష్మి, కరస్పాండెంట్ మైపాల పూజలు సారథ్యం వహించగా ఉపాధ్యాయులు సహకరించారు. అనురాగాలే నిండిపోవా గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఇదిలా ఉండగా పట్టణ శివారు టీచర్స్ కాలనీలోని రామాలయం వద్ద ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు లలితా పారాయణం బ్యాచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కె సావరం ఉప సర్పంచ్ కె ధనలక్ష్మి, రామాలయం అధ్యక్షులు అజ్జరపు సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వంలోనే సమర్థవంతంగా అమలు చేసినట్లు ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక తెలిపారు.
తణుకు చిట్టూరి హెరిటేజ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అయితే ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొంటూ ఇందుకు సంబంధించిన అంశాలను వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో ముందు ఉన్నటువంటి నరేగా స్థానంలో కొత్త చట్టాన్ని అంటే దానిలో స్వల్ప మార్పులు చేస్తూ మనం ఏదైతే బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఇది ఏ విధంగా మెరుగైనటువంటి చట్టం అనే దాని మీద ప్రజలకు మరింత వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా ఉండాలి అని. ఎందుకంటే అదే సమయంలో చాలామంది ముఖ్యంగా భారతీయ జనతా దేశవ్యాప్తంగా మనం చూస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేయటం, అలాగే ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని అమలుగా వాడుకుంటున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం. ఉపాధి హామీ పథకం అనేటువంటిది 2006 సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక శాతం నిధులని ఉపయోగించుకుంటున్నటువంటి ఒక స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఉపాధి హామీ పథకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఎప్పుడు కూడా బాగా దీన్ని ఉపయోగించుకోవటం మూలంగా దీన్ని చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఎక్కువగా వాడుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని ఇవాళ ఏదైతే ఈ స్కీమ్ కూడా అదే పేరు పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీడ్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యం కాబట్టి దాని యొక్క లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని క్రోడీకరించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఇదేదో నష్టం జరుగుతుంది, రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రాలలో గ్రామాల్లో మరీ ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పి లేనిపోని ఒక ప్రేలాపనలు, ఆరోపణలు, అపోహలు సృష్టించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తిథుల ప్రకారం స్వామి వివేకానంద జయంతిని శనివారం నిర్వహించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ స్వామి వివేకానందుడు భారతదేశానికి అందించిన సేవలను వివరించారు. వివేకానంద జయంతి, రామకృష్ణుడికి, వివేకానందుడికి, శారదామాత కూడా తిథుల ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం కుదిర్చుకోవాల్సినటువంటి ఆచారం. 164వ బర్త్డే అంటే మహాత్ములకి బర్త్డే ముఖ్యం. బర్త్డే చేసి వాళ్ళు ఏం సాధించి వెళ్ళారు అన్నది ముఖ్యం. అలా స్వామి వివేకానంద రామకృష్ణుడు బోధన, ఆధ్యాత్మిక బోధనను అంతనే వంట పట్టించుకుని సమాజానికి ఎలా కావాలో అలా మార్పు చేసి ప్రపంచం అంతా చాటి చెప్పాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా కొత్తగా ఏమొస్తున్నాయంటే వివేకానందుడిది సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నదానికి న్యూరలాజికల్ ఎఫెక్ట్ ఉంది, సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంది, హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, డెవలప్మెంట్ ఉంటుంది. మనం భగవంతుడిని కూడా చేర్చుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు భోగవల్లి శ్రీమన్నారాయణ, కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, కోడూరి గిరీశ్వరరావు, మహిళా విభాగం ప్రతినిధులు చిలుకూరి సుజాత, ఎర్రమిలి ఇందిర, నతుని జ్యోత్స్నాలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఖమ్మం నగరంలో ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో అభిమానులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ తణుకులో శనివారం ఈ పార్టీ కార్యకర్తలు నరేంద్ర సెంటర్లో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దన నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, డివిజన్ నాయకులు నామన వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ స్వగ్రామాలైన ఆంధ్రప్రదేశ్కు విచ్చేసే సందర్భంలో ఆయా రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లను వెంట తీసుకురావటం మన రాష్ట్ర ఎక్సైజ్ చట్ట ప్రకారం నేరమని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిఘాను ముమ్మరం చేసి అనుమానం ఉన్న ప్రాంతాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే చట్ట విరుద్ధ మద్యాన్ని అమ్మినా త్రాగినా కూడా నేరమని మణికంఠరెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కాబట్టి ఇతర ప్రాంతాలకు చెందినవారు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళ బంధువులు, స్నేహితుల ఇంటికి వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వస్తుంటారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఆ విధంగా వచ్చేవారు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని ఇక్కడికి తీసుకురావటం చట్ట ప్రకారం నేరం. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క బాటిల్ కూడా ఇక్కడ తీసుకురావడానికి లేదు. ఆ విధంగా అటువంటి బాటిల్స్, మద్యం బాటిల్స్ ఇక్కడికి రవాణా చేస్తే వాహనాన్ని, వారు ఏ వాహనం అయితే దాని మీద తీసుకొస్తున్నారో వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు అదే టైంలో ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఈ తణుకు స్టేషన్ పరిధిలో తణుకుపట్నం నుంచి వచ్చే నేషనల్ హైవే కానీ, సిద్ధాంతం నుంచి వచ్చే హైవే కానీ ఈ యొక్క అన్నీ కూడా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాము. ఎక్కడి నుంచి కూడా ఈ అనధికారిక మద్యం కానీ, ప్రమాదకరమైన స్పూరియస్ లిక్కర్ కానీ ఎటువంటిది రాకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి సంక్రాంతికి ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.